హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారండి. సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఆక్సిలేషన్స్ చాప్టర్ నుంచి ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ అయితే చెప్పుకుందామండి. అదే సింపుల్ పెండ్లం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో వర్క్ ఎనర్జీ థియరం గురించి, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి, అలాగే కొలిజన్ గురించి ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మీకు అప్లోడ్ చేయడం జరిగిందండి. ఆ లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఆ 3 ఎస్ఏ క్వశ్చన్స్, అలాగే ఇప్పుడు ఇంకో 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆసిలేషన్స్లో మనకి సింపుల్ పెండ్లం ఒకటి, అలాగే సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒకటి, ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. సో ఈ 2 క్వశ్చన్స్ అలాగే ఆ 3 క్వశ్చన్స్ చదువుకుంటే మనకు ఖచ్చితంగా 2 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే మనం ఐపీఈలో అటెంప్ట్ అయితే చేస్తాం. ఓకే, అందులో అయితే ఎటువంటి డౌటు లేదు. ఓకే, సో మీకు ఒకసారి క్వశ్చన్ని ప్లే చేస్తానండి, తర్వాత మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ చేయాలండి. సో వాట్ ఈస్ ద సింపుల్ హార్మోనిక్ మోషన్, దాన్ని మనం ముందు డిస్కస్ చేసుకుందాం. తర్వాత షో దట్ ద మోషన్ ఆఫ్ ఏ పాయింట్. చూడండి, ఏం లేదండి, ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఐపీఎల్ క్వశ్చన్ రాసేటప్పుడు అంటే ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. అంటే ఏ క్వశ్చన్ అడుగుతున్నాడు, దానికి మనం ఏం రాయాలి అన్నది మనం పర్ఫెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనకి మార్క్స్ అయితే ఈజీగా వస్తాయండి. సో చాలామంది ఇక్కడ నన్ను చాలామంది అడగడం జరిగింది, సార్ బేబీ బుల్లెట్స్ అందులో చదివితే మనకి ఏమన్నా ఫుల్ మార్క్స్ పడతాయా అని. సో ఒక్కటే చెప్తున్నానండి, బేబీ బుల్లెట్స్ అది చదివితే మాత్రం ఫుల్ మార్క్స్ అయితే పడవండి. దానికి ఒక 4 to 5 మార్క్స్ ఇలాగే పడతాయి, ఫుల్ మార్క్స్ అయితే పడవండి. ఎందుకంటే అది షార్ట్గా ఉంటుంది. ఓకే, సో లాంగ్ ఆన్సర్ అనేది అట్లీస్ట్ మనం మ్యాటర్ రాసేటప్పుడు ఒక 2 pages ఆర్ 3 pages అయినా రావాలండి. అప్పుడే మనకి 8 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే కంటెంట్ కూడా ఉండాలండి. అంటే 3 pages రాయమన్నాం కదా అని చెప్పి మనం ఏదో రాసేస్తే మార్క్స్ పడవు. బట్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకే, ఇచ్చిందాన్ని మనం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మనకి 8 మార్క్స్ అయితే పడతాయండి. ఓకే, సో కొంతమంది అడిగారు, సార్ బేబీ బుల్లెట్స్ చదివితే మనకి 8 మార్క్స్ వచ్చేస్తాయి అని. అందులో చదివితే అయితే జస్ట్ పాస్ అవ్వడానికండి అది, అంతేగాని మీకు ఫుల్ మార్క్స్ వచ్చేయడానికి కాదు ఆ బేబీ బుల్లెట్ అయితే. ఓకే, సో ఒకసారి చూడండి, క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ షో దట్ ద మోషన్ ఆఫ్ పాయింట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్. అంటే ఈ పార్టికల్ అనేది యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో పర్ఫామ్ చేస్తుందని, ఆన్ ఎనీ డయామీటర్ ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్. సో మనం దాన్ని సింపుల్ హార్మోనిక్ అని ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, సో ముందు సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే ఏంటో నేర్చుకుందామండి. ఆ తర్వాత ద మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మింగ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. అలాగే ఆ తర్వాత ఎట్ ఎనీ డయామీటర్ ఇట్ ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్ అని కూడా మనం ప్రూవ్ చేద్దాం. అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ జరగడానికి ఏ కండిషన్ అప్లై అవ్వాలి అది తెలుసుకోవాలన్నమాట ముందు మనం. ఓకే, ఏ కండిషన్ అప్లై అవ్వాలి, ఆ కండిషన్ మనకిచ్చింది ఒబే చేస్తుందో లేదో కూడా తెలుసుకోవాలండి. ఓకేనా? క్వశ్చన్ అర్థమైంది కదండి. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఒకసారి క్వశ్చన్ నోట్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్ నోట్ చేసుకున్నారు కదండి. సో ఇక్కడ చూడండి, సింపుల్ హార్మోనిక్ మోషన్. వాట్ ఈస్ సింపుల్ హార్మోనిక్ మోషన్? ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్ అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ సెడ్ టు బి సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే టు మోషన్ అండ్ ఫ్రో మోషన్. టు అండ్ ఫ్రో మోషన్ అంటే ఏంటండి? ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం, మళ్ళీ ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం. ఇదిగోండి, దిస్ ఈజ్ ద సింపుల్ పెండ్లం. ఓకే, దిస్ ఈజ్ ద సింపుల్ పెండ్లం. చూడండి, సో సింపుల్ పెండ్లం ఎలా మూవ్ అవుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, సో దిస్ ఈజ్ టూ మోషన్. ఇదిగోండి, ఇలా ఫ్రంట్కి వచ్చింది కదా, దిస్ ఈజ్ ద టూ మోషన్. ఇలా బ్యాక్ వచ్చింది, దిస్ ఈజ్ ద ఫ్రో మోషన్. ఇది ఫిక్స్డ్ పొజిషన్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పొజిషన్. సో ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది. ఇదిగోండి, ద టు అండ్ ఫ్రో మోషన్ ఆఫ్ ఏ బాడీ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. ఇదిగోండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి,
టూ మోషన్ ఫ్రో మోషన్, టూ మోషన్ ఫ్రో మోషన్, టూ మోషన్ ఫ్రో మోషన్, టూ ఫ్రో, టూ ఫ్రో, టూ ఫ్రో అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. అంటే రిపీటెడ్గా అక్కడ మాత్రమే మూవ్ అవుతుందండి. అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ మనం కార్ మీద ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. సో ఫర్ సపోజ్ వైజాగ్లో బయలుదేరి ఏదో రాజమండ్రి వెళ్ళాం అంటే వైజాగ్ ఒక దగ్గర ఉంది, రాజమండ్రి ఒక దగ్గర ఉంది. అంటే మనం మోషన్ చేసాం, బట్ ప్లేస్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి చేంజ్ అయ్యాం. అంటే ఫిక్స్డ్ పొజిషన్లో లేం మనం. ఓకే, బట్ ఇక్కడ సింపుల్ పెండ్లం చూడండి, ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది. ఓకే, ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది, అలాగే మోషన్ చేస్తుంది ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. చూసారా? ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఓకేనండి, దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. The to and fro motion of a body along a straight line about a fixed point is said to be simple harmonic motion. ఒకసారి ఆ డెఫినేషన్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, the to and fro motion of a body along a fixed position. ఇదిగోండి, దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పొజిషన్. ఇది ఎక్కడికి మూవ్ అవ్వదు, ఇక్కడే ఉంటుంది. బట్ దీని డిస్ప్లేస్మెంట్ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి అంటే టూ మోషన్ ఫ్రో మోషన్. ఈ మోషన్ టూ మోషన్ ఫ్రో మోషన్ చేస్తుందన్నమాట. ఓకే, సో అబౌట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఓకే, సో ఫిక్స్డ్ పాయింట్లో ఉంది, ఫిక్స్డ్ పొజిషన్లో ఉంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే రెండు కండిషన్స్ ఉన్నాయండి. వెన్ ద యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, అంటే యాక్సిలరేషన్ ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుందండి. అంటే యాక్సిలరేషన్ పెరిగితే డిస్ప్లేస్మెంట్ పెరుగుతుంది, అలాగే యాక్సిలరేషన్ తగ్గితే డిస్ప్లేస్మెంట్ తగ్గుతుంది. అదేంటండి, బట్ ఈ రెండు ఎలా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. అదేందో అర్థం కలదా? ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనకు టూ కేసెస్. ఫస్ట్ కేసు ఏంటంటే ద యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్ in opposite direction. That's why a proportional to minus y అండి. అందుకే నేను ఏం చేస్తానంటే a proportional to minus y. ఎందుకంటే యాక్సిలరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ డిస్ప్లేస్మెంట్, బట్ డిస్ప్లేస్మెంట్ ఇట్ ఈజ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే యాక్సిలరేషన్ ఒక డైరెక్షన్లో ఉంటే డిస్ప్లేస్మెంట్ ఇంకో డైరెక్షన్ ఉంటుందండి. అదేంటండి, యాక్సిలరేషన్ ఒక డైరెక్షన్లో ఉంటే డిస్ప్లేస్మెంట్ ఇంకొక డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, అలాగే రెండోది యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పాయింట్. చూసారా? ఇప్పుడు ఇది ముందుకు మూవ్ అయింది కదండి. ఈ యాక్సిలరేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఇది డిస్ప్లేస్మెంట్, ఇదిగోండి ఇది డిస్ప్లేస్మెంట్. ఓకే, మళ్ళీ ఈ యాక్సిలరేషన్ ఏమవుతుందంటే మళ్ళీ చూసారా ఈ పొజిషన్ ఉంది కదా అక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ తిరిగి. అంతేగాని ఇలా వెళ్ళి ఇక్కడ ఉండిపోద్దండి, అంతే కదా? ఇలా వెళ్ళి ఇక్కడ ఉండిపోద్దా? ఉండదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఇదిగోండి ముందుకు వెళ్ళింది, మళ్ళీ ఫిక్స్డ్ పొజిషన్కి వచ్చేసింది. అంతేగాని ఇలా వెళ్ళి ఇక్కడ ఉండిపోదు. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫిక్స్డ్ పొజిషన్, టువర్డ్స్ ది ఫిక్స్డ్ పొజిషన్ మళ్ళీ వచ్చేస్తుంది యాక్సిలరేషన్. అందుకే యాక్సిలరేషన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద ఫిక్స్డ్ పొజిషన్. మనకి కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ షూయింగ్ మిషన్. అంటే మీరు అందరూ మిషన్ చూస్తారు కదండి, నీడిల్ చూడండి, స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ ఏమవుతుంది? ఇదిగోండి జిగ్ 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 అని చెప్పి ఓకే ఇలా మూవ్ అవుతుంది. అంటే ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, దాని మోషన్ అక్కడే ఉంటుంది. బట్ ఆ మిషన్ కొన్ని వేల షర్ట్స్ని కొన్ని వేల ప్యాంట్స్ని స్టిచ్ చేస్తుంది. బట్ ఆ నీడిల్ ఎక్కడికి మూవ్ అవ్వదు, ఫిక్స్డ్ పొజిషన్లోనే ఉంటుంది. బట్ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి అంటే ఇలాగా ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి మూవ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. రెండోది ఆక్సిలేషన్స్ ఆఫ్ సింపుల్ పెండ్లం. ఇదిగోండి ఆక్సిలేషన్స్ ఆఫ్ సింపుల్ పెండ్లం ఇప్పుడే చెప్పాను. చూసారండి, ఈ సింపుల్ పెండ్లం ఎక్కడికి మూవ్ అవ్వదు, మన చేతిలో ఉంది కదా ఎక్కడ మూవ్ అవుతుంది. బట్ ఇది మోషన్ చేసింది అంటే చేసిందని చెప్తాం. ఎందుకు? ఇదిగోండి చేస్తుంది మోషన్ ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, టూ ఫ్రో, టూ ఫ్రో, టూ ఫ్రో. ఓకే, దట్స్ వై ఆక్సిలేషన్స్ ఆఫ్ సింపుల్ పెండ్లం. నెక్స్ట్ మోషన్ ఆఫ్ లిక్విడ్ ఇన్ యూట్యూబ్. యూట్యూబ్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారు కదండి, ఈ యూట్యూబ్లో ఉండే మోషన్ కాదు,
ఫర్ సపోజ్ ఒక యూ షేప్ ట్యూబ్ ఉందనుకోండి. యూ షేప్ ట్యూబ్లో మనం సపోజ్ వాటర్ వేసి దాన్ని ఎలా మూవ్ చేయండి. ఎలా మూవ్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్న వాటర్ ఇలా వెళ్తుంది. ఓకే, మళ్ళీ ఈ వాటర్ ఇలా మూవ్ అవుతుంది, మళ్ళీ ఈ వాటర్ ఇలా మూవ్ అవుతుంది. అంటే ఒక ట్యూబ్ పట్టుకొని ఇలాగా, ఒక ట్యూబ్ ఇలా పట్టుకొని దాంట్లో వాటర్ ఫిల్ చేసి ఇలా స్ట్రెచ్ చేస్తే ఏమవుతుందండి, అది ఇటు 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 మూవ్ అవుతుంది. అంటే అక్కడక్కడే మూవ్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్. లాస్ట్ వన్ వచ్చేసరికి బ్లేడ్స్ ఆఫ్ ఫ్యాన్. మనకు చూడండి, బ్లేడ్స్ ఆఫ్ ఫ్యాన్ అక్కడే తిరుగుతూ ఉంటుంది, తిరిగింది మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ తిరుగుతుంది, మళ్ళీ తిరుగుతుంది. అందుకని వేరే ప్లేస్కి వెళ్ళి తిరుగుతుందండి. ఇక్కడ మనం ఫ్యాన్ ఆన్ చేస్తే మనం ఉన్న చోట తిరుగుతూ ఉంటుంది అది పాపం. అంతేగాని వేరే దగ్గరికి వెళ్ళి తిరుగుతుందండి ఆ ఫ్యాను, తిరగదు. సో అక్కడే ఆక్సిలేషన్ చేస్తుందండి. సో దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మన హార్ట్ బీట్ లబ్ దబ్ లబ్ దబ్ లబ్ దబ్ లబ్ దబ్ అంటది. అంటే లబ్ అంటే టూ, దబ్ అంటే ఫ్రో, మళ్ళీ లబ్ టూ, దబ్ ఫ్రో. ఓకే, ఈ విధంగా లబ్ దబ్ అంటది. కాబట్టి సింపుల్ హార్మోనిక్ మోషన్కి అది కూడా ఒక ఎగ్జాంపుల్ అండి. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్. మీ ఇష్టం ఏదన్నా రాయొచ్చండి అక్కడ ఎగ్జాంపుల్. నేను రాసిందే రాయాల్సిన అవసరం లేదు. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ని ఒబే చేసే ఏ ఎగ్జాంపుల్ అయినా సరే మీరు రాయొచ్చండి. ఓకేనండి. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీరు రాసినందుకు, ఇది టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్ కదండి. ఈ స్టేట్మెంట్ రాసినందుకు 1 మార్క్ వస్తుందండి. అలాగే ఈ రిమైనింగ్ థింగ్ రాసినందుకు ఇంకొక 1 మార్క్ వస్తుందండి. ఓకే, సో ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ డిఫైన్ చేయమన్నాడు ఫస్ట్. తర్వాత క్వశ్చన్ ఏంటి, ఇట్ ఈజ్ ఎ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అట్ ఏ పాయింట్, అది ప్రూవ్ చేయాలి. ఓకే, అది ఒకసారి ప్రూవ్ చేసేద్దాం. చేసిన తర్వాత అది అట్ ఎనీ డయామీటర్ ఇట్ ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్. అంటే మనం ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అని ప్రూవ్ చేయాలన్నమాట. అదేంటండి, ఏ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అని ప్రూవ్ చేయాలి. ఓకే, అలా ప్రూవ్ చేయగలిగితే ఇది సింపుల్ హార్మోనిక్ మోషన్ ఒబే చేసినట్టు మనకు అడిగిన క్వశ్చన్. ఓకేనండి, ఒకసారి ఎంతవరకు పాస్ చేసి నోట్ చేసుకోండి. మిగతా క్వశ్చన్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు సింపుల్ హార్మోనిక్ మోషన్ని మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ ఏమడిగాడు, ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ మోషన్ ఈజ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అన్నాడండి. ఓకే, సో యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అని ఆన్ ఎనీ డయామీటర్ ఇట్ ఈజ్ ఏ సింపుల్ హార్మోనిక్. అంటే దాన్ని సింపుల్ హార్మోనిక్ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇందాక ఏ ప్రపోర్షనల్ టు -y అని రాసాం కదండి, అది ప్రూవ్ చేయాలన్నమాట. ఏ ప్రపోర్షనల్ టు -y అని రావాలి. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ఏ పార్టికల్ P మూవింగ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్. ఒక పాయింట్ Pని తీసుకున్నామండి, ఇది ఒక సర్కిల్ మూవ్ అవుతుందండి. సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఏ. ఓకేనా, సో దిస్ ఈజ్ ద రేడియస్ ఏ అనుకుందామండి. అంటే రేడియస్ ఎలాగైనా తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఏ. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఏ, దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఏ. ఎలాగైనా సరే మనం తీసుకోవచ్చండి రేడియస్ని. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో రేడియస్ ఏ. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడండి, ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఓకే, ఎలా మూవ్ అవుతుందండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా మూవ్ అవుతుంది అన్నమాట. అయితే ఇఫ్ ద పార్టికల్ P కంప్లీట్స్ 1 రెవల్యూషన్ దెన్ ద ప్రొజెక్షన్ Pn మేక్స్ 1 ఆక్సిలేషన్. ఇగోండి చూడండి, దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ P అన్నమాట. ఇప్పుడు పార్టికల్ ఇదిగోండి, పార్టికల్ P అనే పార్టికల్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ చేస్తే, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాలి ఇలాగ. ఓకేనండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇదిగోండి, దిస్ ఈజ్ ద యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా మూవ్ అవుతుంది కదండి. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా రొటేట్ అవ్వాలన్నమాట. ఓకే, సో ఈ P అనే పార్టికల్ ఇదిగోండి, కన్సిడర్ ఏ పార్టికల్ P మూవింగ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ ఏ. సింపుల్గా రాస్తున్నానండి మీకు, ఎందుకంటే మీరు రేపు పొద్దున్న చదువుకునేటప్పుడు ఇబ్బంది అవ్వకూడదు. అందుకే ఈ నోట్స్ మీకు క్లియర్గా బోర్డు మీద ప్రొజెక్ట్ చేస్తుంది అనమాట. సో P అనే పార్టికల్ తీసుకున్నాం.
సో సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్లో మూవ్ అవుతుంది విత్ రేడియస్ ఏ ఇన్ ఏ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. నెక్స్ట్ ఇఫ్ ద పార్టికల్ పి కంప్లీట్స్ ఇదిగోండి 1 రెవల్యూషన్, అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికే రావాలన్నమాట, అది కంప్లీట్ రెవల్యూషన్ అంటారన్నమాట. దెన్ ద ప్రొజెక్షన్ పిఎన్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ని ఎన్ అనుకున్నామండి, ఈ పాయింట్ పి కాబట్టి దిస్ ఈజ్ ద ప్రొజెక్షన్ పిఎన్ మేక్స్ 1 ఆక్సిలేషన్ ఆన్ ద డయామీటర్. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డయామీటర్ కదండి, ఈ డయామీటర్లో ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి డయామీటర్ కాబట్టి ఈ డయామీటర్లో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఆక్సిలేషన్ చేసినట్టు, ఇలాగా ఇదిగోండి ఈ విధంగా 1 ఆక్సిలేషన్ చేసినట్టు మాట. సో లెట్ ద పి ఈజ్ మూవింగ్ విత్ యూనిఫామ్ యాంగులర్ స్పీడ్ ఒమేగా. ఫర్ సపోజ్ చూడండి ఒకటి చెప్తున్నాను, మనం రోడ్డు మీద ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి మూవ్ అయ్యాం, అంటే మనం వైజాగ్ నుంచి సంథింగ్ రాజమండ్రి వెళ్ళామండి. రాజమండ్రి వెళ్తే దాన్ని ఏమంటారు, డిస్టెన్స్ అంటారు. అది ట్రాన్స్లేటరీ మోషన్, అంటే స్ట్రైట్గా వెళ్తాం రోడ్డు మీద, లేదంటే రొటేటరీ మోషన్ అంటున్నాం, ట్రాన్స్లేటరీ మోషన్. ఓకే, సో అంటే స్ట్రైట్గా వెళ్తున్నాం. అదే ఇప్పుడు ఒక సర్కిల్లో తిరుగుతున్నాం అనుకోండి, సర్కిల్లో తిరిగినా సరే మనం డిస్ప్లేస్మెంట్ ట్రావెల్ చేసినట్టే, బట్ అక్కడే ఉంటాం మనం సర్కిల్లో. ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేసుకొని అందులో పరిగెడతాం అనుకోండి, మనం ఎన్ని రౌండ్లు పరిగెట్టినా సర్కిల్లోనే ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారండి. నువ్వు ఏ స్పీడ్తో తిరుగుతున్నావు అంటే యాంగులర్ స్పీడ్తో తిరుగుతున్నావండి. యాక్చువల్గా మనం స్ట్రైట్ లైన్ వెళ్ళేటప్పుడు డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇప్పుడు రొటేటరీ మోషన్లో ఏమంటామంటే, ఓకే ఇక్కడ రొటేట్ అవుతున్నాం కదండి, ఆ మోషనే రొటేటరీ మోషన్ అంటాం అన్నమాట. సో ఈ రొటేటరీ మోషన్లో ఉండే డిస్ప్లేస్మెంట్ని యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటారండి. ఓకే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని మనం థీటాతో ఇండికేట్ చేస్తాం, ఇక్కడ రాస్తున్నానండి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ని థీటాతో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకే, తర్వాత అదే స్పీడ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఫ్యాను మనం స్పీడ్ పెడతాం, లేదంటే వింటర్లో స్లో పెడతాం అన్నమాట. స్లో పెట్టినప్పుడు చాలా స్లోగా తిరుగుతుంది. అదే సమ్మర్ సీజన్లో మనకి కొంచెం గాలి ఎక్కువ కావాలి కాబట్టి స్పీడ్ పెంచుతాం, చాలా స్పీడ్గా తిరుగుతుంది. అదే స్పీడ్ అంటే యాంగులర్ స్పీడ్ అండి, అర్థమైందండి. దట్ ఈస్ కాల్డ్ యాంగులర్ స్పీడ్. అక్కడే తిరుగుతుంది అన్నమాట, అక్కడక్కడ ఎలా తిరుగుతుంది. సో దట్ ఈస్ ద యాంగులర్ స్పీడ్. ఓకే, సో యాంగులర్ స్పీడ్ని దేంతో ఇండికేట్ చేస్తారంటేనండి ఒమేగాతో, గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ట్రాన్స్లేటరీ మోషన్లో స్పీడ్ని వీతో ఇండికేట్ చేస్తాం కదండి, ఇక్కడ స్పీడ్ని ఒమేగాతో ఇండికేట్ చేస్తాం. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఓపిఎన్, ఇక్కడ ఓపిఎన్ అనే ట్రయాంగిల్ తీసుకున్నాం కదండి, ఈ ట్రయాంగిల్ ప్రకారం సైన్ థీటా తీసుకున్నానండి. సైన్ థీటా ఏమవుతుందండి, ON/OP. ఓకేనండి, ON/OP. మరి ఇక్కడ ON అంటే వై కదండి, Y/OP అంటే ఇక్కడ రాసుకున్నాం ఆల్రెడీ, OP అంటే ఏ, ఇదిగోండి ON/OP. ఓకే, దట్ ఈజ్ Y/A. సో మనకి Y అంటే డిస్ప్లేస్మెంట్ అండి, ఏ అంటే ఇక్కడ రేడియస్ అనుకున్నాం కదండి, ఏ అంటే రేడియస్. సో Y = A sin θ. ఓకే, Y = A sin θ. ఓకే, ఇక్కడ వరకు ఒకసారి నోట్ చేసుకోండి, మిగతా ఈక్వేషన్ మనం డెరైవ్ చేసుకుందాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇప్పుడు రిమైనింగ్ క్వశ్చన్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లాస్ట్ ఫార్ములా ఏంటండి, Y = A sin θ. మరి ఇక్కడ థీటా అంటే ఏంటండి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా రాద్దామండి. థీటా నార్మల్గా మనకి ట్రాన్స్లేటరీ మోషన్లో డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి, వెలాసిటీ ఇంటూ టైం, అంతే కదండి, వెలాసిటీ ఇంటూ టైం. మరి ఇక్కడ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి, యాంగులర్ వెలాసిటీ ఇంటూ టైం. ఓకేనండి, థీటా = ω ఇంటూ టీ. ఓకే, ఇక్కడ ω ఈజ్ కాల్డ్ యాంగులర్ వెలాసిటీ. ఓకేనండి, ఆర్ యాంగులర్ స్పీడ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, Y = A sin ωt.
దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది డిస్ప్లేస్మెంట్. y ఈక్వల్స్ టు a sin ఒమేగా t. ఇప్పుడు మనం వెలాసిటీ ఫైండ్ అవుట్ చేద్దామండి. సో వెలాసిటీ ఫార్ములా ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంతే కదండి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ ఏంటండి? వెలాసిటీ. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ కాల్డ్ వెలాసిటీ. సో వెలాసిటీ ఫార్ములా ఏంటి? dy/dt. ఓకేనండి, dy/dt కాబట్టి సో ఇక్కడ v ఈక్వల్స్ టు d/dt ఇంటూ ఇక్కడ y అంటే ఏంటండి? a sin ఒమేగా t కదా. సో a sin ఒమేగా t నోట్ చేశానండి. ఇప్పుడు d/dt ఇంటూ a sin ఒమేగా t అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి ఈక్వేషన్ని విత్ రెస్పెక్ట్ టు t ఉంది కాబట్టి. సో v ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి a అనేది కాన్స్టెంట్. సో a sin ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఎంతండి? కాస్ ఒమేగా t. అగైన్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఎంత? ఒమేగా. అంటే v ఈక్వల్స్ టు ఒమేగా ఫ్రంట్కి తీసుకొస్తాను అనుకోండి, ఏ ఒమేగా కాస్ ఒమేగా t. ఓకేనండి, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది వెలాసిటీ బై ద సింపుల్ పెండ్లం. ఇప్పుడు అయితే ఇక్కడ మనకి v ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా t వచ్చింది కదండి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫైనల్గా ఏం ప్రూవ్ చేయాలంటే ఏ ప్రొపోర్షనల్ టు -y అని ప్రూవ్ చేయాలి. సో మనం యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇప్పుడు వెలాసిటీ ఫైండ్ అవుట్ చేసామండి. ఓకేనా, ఒకసారి ఇది నోట్ చేసుకోండి, పాజ్ చేసి తర్వాత యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నోట్ చేశారు కదండి. సో ఇక్కడ మనకు ఫైనల్గా ఈక్వేషన్ ఏమొచ్చింది? v ఈక్వల్స్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా t వచ్చిందండి. సో నెక్స్ట్ యాక్సిలరేషన్. ఓకే చూడండి యాక్సిలరేషన్. సో యాక్సిలరేషన్ ఫార్ములా ఏంటండి అంటే డెఫినేషన్ ఏంటి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంతే కదండి. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సిలరేషన్. సో మరి ఫార్ములా ఏంటి? ఏ ఈక్వల్స్ టు dv/dt. ఏ ఈక్వల్స్ టు dv/dt. సో ఏ ఈక్వల్స్ టు d/dt ఇంటూ v అంటే ఏ ఒమేగా కాస్ ఒమేగా t, అంతే కదండి. ఏ ఒమేగా కాస్ ఒమేగా t ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశానండి. మళ్ళీ దీని డెరివేషన్ చేయాలి ఒకసారి విత్ రెస్పెక్ట్ టు t. సో ఏ ఒమేగా కాన్స్టెంట్ కాబట్టి ఏ ఒమేగా కాస్ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఎంతండి? -sin ఒమేగా t. మళ్ళీ ఒమేగా టీకి డిఫరెన్షియేషన్ ఎంత? ఒమేగా. సో ఒమేగాని ఫ్రంట్కి తీసుకొచ్చి మైనస్ కూడా ఫ్రంట్కి తీసుకొస్తే -a ఒమేగా స్క్వేర్ sin ఒమేగా t. సో దిస్ ఈజ్ ద యాక్సిలరేషన్ అండి. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిలరేషన్. ఓకే, సో మనం ఏం ప్రూవ్ చేయాలి? ఏ ప్రపోర్షనల్ టు -y అని ప్రూవ్ చేయాలి. మరి y ఫార్ములా ఏంటి? ఆల్రెడీ మనం డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఫస్ట్ రాశాను కదండి. ఏంటి ఫార్ములా? ఏ sin ఒమేగా t, అంతే కదండి. ఏ sin ఒమేగా t. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? ఏ ఈక్వల్స్ టు -ఒమేగా స్క్వేర్ని ఫ్రంట్కి తీసుకొచ్చి ఏ sin ఒమేగా t అని రాస్తున్నానండి. ఓకేనా, ఒమేగా స్క్వేర్ని ఫ్రంట్కి తీసుకొచ్చి -a sin ఒమేగా t అని రాశాను. ఇప్పుడు దిస్ ఈజ్ y, అంతే కదండి. ఏ sin ఒమేగా t అంటే y కాబట్టి వైని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఏ ఈక్వల్స్ టు -ఒమేగా స్క్వేర్ ఇంటూ y. ఓకే, సో ఇది కాన్స్టెంట్ అనుకుంటే ఏ ప్రపోర్షనల్ టు -y. ఓకేనండి, హెన్స్ మోషన్ ఈజ్ ఏంటండి? SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్. అంటే ఏ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు -y అయిందండి. సో ద మోషన్ ఆఫ్ n ఆఫ్ ఏ పార్టికల్ అట్ ఎనీ డయామీటర్ ఈజ్ సింపుల్ హార్మోనిక్. అంటే ఏ ప్రపోర్షనల్ టు -y వచ్చింది కదండి. సో వచ్చింది కాబట్టి మనకి ఇచ్చిందంతా కూడా సింపుల్ హార్మోనిక్ మోషన్ అయితే కంప్లీట్ అయిందండి. ఓకే, ప్రూవ్ అయింది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. అలాగే దాన్ని మనం
క్వశ్చన్ అయితే ప్రూవ్ చేసామండి. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎటువంటి క్వశ్చన్ అయినా సరే మనం ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనండి. అలాగే ఈ మిగతా 2 క్వశ్చన్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానండి లింక్, మీరు ఒకసారి అది కూడా చూడండి. అండ్ ఛానల్ని ఎలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.